శ్రీవాసలక్ష్మణగురోస్తనయం సుశీలం తత్ప్రాప్తసర్వనిగమాంతరహస్యబోధం శ్రీబాలధన్వి కులవారిధి శీతభానుం శ్రీశైలలక్ష్మణగురుం శిరసా నమామి. శ్రీశైలలక్ష్మణగురుం శిరసా నమామి. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః భూయ ఏవాస్తు భూయః. శ్రీమదాదివరాహ క్షేత్ర విభూషితుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీనివాసుని పాదారవిందాల చింత నాదనీరాజన మంటప ప్రాంగణంలో తిరుమల తిరుపతి దేవస్థానములు ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి సౌజన్యంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి సాహచర్యంతో తిరుప్పావై కార్యక్రమంలో నేటికి మనం 14వ పాశురంలోకి ప్రవేశించాం. ముందుగా పాశురాన్ని అనుసంధానం చేసుకుని పాశుర అర్థాన్ని తెలుసుకుందాం. ఉంగళ్ పుழைக்கடை தோட்டத்து வாவியுள் சங்கையு நீர் வாய் நெகிழ்ந்து ஆம்பல் வாய் கூம்பினஹான் சங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்னார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கொடு சக்கரமேந்தும் தடக்கையன் பங்கய கண்ணானை பாடேலோரெம்பாவாய். ఆండాళ్ తిరుబడిహళే శరణం. ప్రియ భగవద్బంధువులారా, నిన్నటి పాశురంలో పోదరి కణ్ణినాయ్ అని చెప్పి విశాలమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి ఒక గోప బాలికను మేల్కొలపడం జరిగింది. నా నేత్ర సౌందర్యం చాలా విశేషమైనటువంటిది కాబట్టి పరమాత్మే నా దగ్గరకు వస్తాడు అని ఉండేటువంటి ఒక గోప బాలికను నిన్నటి రోజున మేలుకొలిపారు ఈ గోపికలంతా కూడాను. గోదామ్మవారి గోష్ఠి. నేత్ర సౌందర్యం ఉంటే పరమాత్మ లోబడతాడా అంటే, మనకి రామాయణంలో సీతాదేవి యొక్క సౌందర్యాన్ని హనుమంతుడు తెలియజేస్తాడండి. సీతాదేవి అంటే రాముల వారికి చాలా అత్యంత ప్రేమ కదా. ఎంత ప్రేమ అంటే తన ప్రాణం కంటే కూడా ఎక్కువగా ప్రేమించాడు రామచంద్రమూర్తి. సీతా అన్వేషణ కోసం సుగ్రీవుడితో చెలిమి చేసి కొంతకాలం సుగ్రీవుడికి వానాకాలం అయిపోయేంత వరకు కూడా తాను ఆ ఎడబాటు అలాగే ఉంచుకొని ఓర్చుకొని వర్షాకాలమైనా కూడాను తాను ఆ అన్వేషణ కొనసాగించలేదని కోప్పడి ఇదంతా చేశాడు రామచంద్రమూర్తి. హనుమంతుల వారికి ఒక అనుమానం ఉంది లోపల. ఎప్పుడు సీత యొక్క ప్రస్తావన వచ్చినా రామచంద్రమూర్తి కళ్ళల్లో నీళ్లు కనిపిస్తూ ఉన్నాయి. ఆయన ధీరోదాత్తుడు కదా. సహజంగా మగవాళ్ళకి సహజంగా ఎలాంటి దుఃఖాన్నైనా బయటకి చూపించుకునే తత్వం ఉండదు. అలాంటిది కాకుత్స వంశంలో జన్మించినటువంటి వాడు రామచంద్రమూర్తి. అలాంటి వాడు కూడా సీత యొక్క ప్రస్తావన వస్తే అలా అయిపోతున్నాడేమిటి, మరీ బేలగా అయిపోతున్నాడే, ఇంత పిచ్చి పనికొస్తుందా అని అనుకుంటూ ఉన్నాడు ఎవరు, హనుమంతుల వారు. కానీ
సీత ఎలా ఉంటుందో హనుమంతుల వారికి తెలియదు కదా. సీత అన్వేషణ కోసం వెళ్ళాడు, మనకు సుందరాకాండలో చూస్తాం. వెళ్ళాడు, లంకానగరం అంతా గాలించాడు, ఎక్కడా కూడా కనిపించలా. ఈ లోపల రావణాసుడి యొక్క అంతఃపురాన్ని చూశాడు. అనేక రకాల స్త్రీలు, రకరకాల వారి యొక్క వేష భాషలు, ఆ భూషణాలు, ఆ పడుకునేటువంటి పద్ధతి అంతా కూడా సుందరకాండలో వర్ణిస్తాడు. ఆ సందర్భంలో రావణాసుడి పక్కన మండోదరి కనిపించింది. మండోదరి కూడా మంచి సౌందర్యవతి. మండోదరిని చూసి సీతాదేవేమో అని భ్రమపడి అక్కడ వర్ణిస్తాడు వాల్మీకి మహర్షి. ఒకసారి ఆ స్తంభం ఎక్కుతాట, మళ్ళీ దిగుతాట. సీతాదేవి కనిపించింది అనేటువంటి ఆనందంలో ఆ తోకని ముద్దు పెట్టుకుంటాట. సీతాదేవి కనిపించింది ఆనందపడతాట. ఇలా కాసేపు అయిన తర్వాత హనుమంతుడికే మళ్ళీ అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి, అయినా సీతాదేవి రావణాసురుడి పక్కన ఉంటుందా? ఎంత పొరబడ్డాను నేను. రామచంద్రమూర్తి యొక్క భార్య ఇలా ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇది సీతాదేవి కాదు అని నిర్ధారించుకున్నాడు. సరే, లంకానగరంలో అశోక వనానికి వెళ్ళాడు. అక్కడ శింశుభా వృక్షం కింద సీతాదేవిని చూశాడు. ఆ చూసినప్పుడు సీతాదేవి యొక్క సౌందర్యాన్ని చూసి అంటాడు కదా, నిజంగా రామచంద్రమూర్తి బాధపడడానికి కారణం ఉన్నది. ఇంత సౌందర్యవతి అయినటువంటి భార్యను పోగొట్టుకున్నవాడు ఎవడైనా నిజంగా ఉండగలడా? ఒక రామచంద్రమూర్తి మాత్రమే అలా ఉండగలిగాడంటే రామచంద్రమూర్తి నిజంగానే ధీరోదాత్తుడు. తుల్యశీల వయోవృత్తాం, తుల్యశీల వయస్సులో సమానమైనటువంటిది, నడవడికలో సమానమైనటువంటి లక్షణాలు కలిగినటువంటిది. తుల్యశీల వయోవృత్తాం, తుల్యాభిజన లక్షణం, మంచి ఆభిజాత్యం కలిగినటువంటిది. ఇది కూడా సమానమైనటువంటిది. రామచంద్రమూర్తి సూర్యవంశంలో జన్మిస్తే జనక మహారాజు కుమార్తె సీతాదేవి. ఆమె ఇంకా అయోనిజ, వేరే. ఇతనైనా యోనిజుడు, కానీ ఆమె అయోనిజ సీతాదేవి. రాఘవో అర్హతి వైదేహి, ఈ సీతాదేవి వాస్తవానికి రామచంద్రమూర్తికి బాగా తగినటువంటిది. అనమాచార్యుడు అంటాడు, ఈపెకు నీకు తగు ఈడుజోడులు అని చెప్పి పద్మావతీదేవి యొక్క సౌందర్యాన్ని, తర్వాత వెంకటేశ్వర స్వామి యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తూ ఈపెకు నీకు తగు ఈడుజోడులు, ఆ వయస్సు కానీ వృత్తం కానీ బాగా సరిపోతుంది అని కీర్తించినట్టుగా ఇక్కడ కూడా రాఘవో అర్హతి వైదేహి, సీతాదేవి నిజంగా రామచంద్రమూర్తికి తగినటువంటిదే అని చెబుతూ చివరిలో ఒక కొటేషన్ ఇచ్చాడు. ఏమిటంటే, తంచ ఇయం అసితేక్షణ, కానీ రామచంద్రమూర్తి కంటే కూడాను ఆ నేత్ర సౌందర్యంలో ఇయం అసితేక్షణ, ఈమె కాటుక కన్ను కలిగినటువంటి సీతాదేవి యొక్క నేత్ర సౌందర్యం చాలా గొప్పది అని అన్నాడు. అంటే రామచంద్రమూర్తి కంటే కూడాను ఒక మెట్టు ఎక్కువగా ఉన్నదట ఈ సీతాదేవికి అని చెబుతూ అంటాడు కదా అక్కడ, దుష్కృతం కృతవాన్ రామ హీనోయద అనయా ప్రభు ధారయత్యాత్మనో దేహం నశోకే న అవసీదతి. నిజంగా దుష్కృతం కృతవాన్ రామ, రామచంద్రమూర్తి చాలా గొప్పవాడు. దుష్కృతం కృతవాన్, అసలు దుష్కరమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాడు ఆయన. ఎలా ప్రయత్నం చేస్తున్నాడంటే, యత్ అనయా హీన ప్రభు, సీతాదేవి పక్కన లేకుండా, ఇంత సౌందర్యవతి అయినటువంటి సీతాదేవి పక్కన లేకుండా కూడా ఇంతకాలం తన శరీరాన్ని అట్లా ఉంచుకున్నాడు అంటే, ధారయతి ఆత్మనో దేహం, తన శరీరాన్ని ఉంచుకున్నాడు అంటే నశోకే న అవసీదతి, నిజంగా మామూలు వాడైతే శోకే అవసీదతి, శోకంతో చనిపోతాడు ఎవడైనా. కానీ రామచంద్రమూర్తి ఇంకా బ్రతికున్నాడు అంటే సీతాదేవి యొక్క పుణ్యము, రామచంద్రమూర్తి యొక్క ధీరోదాత్తత అని చెప్పి సీతాదేవి యొక్క సౌందర్యాన్ని, ఆ నేత్ర సౌందర్యాన్ని హనుమంతుల వారు వర్ణిస్తారు. అంటే నేత్రములు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఏ మనిషికైనా సరే అది ఆత్మ నేత్రం అయితే ఇంకా చాలా గొప్పది. సీతాదేవికి అలాంటి అద్భుతమైన నేత్రం కలిగినటువంటిది కాబట్టే రామచంద్రమూర్తికి సీతాదేవి అంటే చాలా ప్రేమ. ఏ సమయంలో ఎలా మాట్లాడాలో, ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో సీతాదేవికి మాత్రమే తెలుసు, ఇంకెవరికి కూడా తెలియదు. సీతాదేవి రామచంద్రమూర్తి యొక్క భావాన్ని ఎరిగి ప్రవర్తించేటువంటిది అనమాట. మొత్తం లంకానగరాన్నంతా జయించినటువంటి తర్వాత రామచంద్రమూర్తి అందరినీ కూడా పిలిచి అందరికీ సంభావనలు ఇచ్చాడు, మర్యాద చేశాడు. ఆ చేసేటువంటి సందర్భంలో సీతాదేవి మెడలో ఒక గొలుసు వేశాడు. అది అన్నాడు కదా, సీతాదేవికి ఎవరికి ఇవ్వాలి
అనేటువంటి ఒక సందేహం. ఆ గొలుసు ఎవరికి ఇవ్వాలి? అప్పుడు అంటాడు, ఎవరైతే నీకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వాడో, ఎవరైతే నీకు గొప్పవాడు అనిపించాడో అతనికి సమర్పించు సీత అని అంటాడు. అక్కడ అంటాడు, సీతాదేవి రామచంద్రమూర్తి వైపు చూస్తూ రామచంద్రమూర్తి మనస్సులో ఉన్నటువంటిది తన మనస్సులో ఉన్నటువంటిది ఒకటి ఏమిటంటే హనుమంతుడికి ఆ హారాన్ని సమర్పించింది అని వాల్మీకి మహర్షి వర్ణిస్తాడు. అంటే రామచంద్రమూర్తి యొక్క మనస్సుని పూర్తిగా అర్థం చేసుకున్నటువంటిది, ఎలా మనోనేత్రం కలిగినటువంటిది, అదే సందర్భంలో నేత్ర సౌందర్యం కలిగినటువంటిది అని మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల అంత నేత్ర సౌందర్యం కలిగినటువంటిది కాబట్టే సీతాదేవి అంటే అంత ప్రీతి కదా. అలాంటి నేత్ర సౌందర్యం నాకు కూడా ఉన్నది కాబట్టి నన్ను ఆయన తప్పకుండా వచ్చి వరిస్తాడు అనేటువంటి భావనతో పడుకున్నటువంటి ఒక గోపబాలికను నిన్నటి రోజున మేలుకొలిపారు గోపికలంతా కూడా. అందువల్లే భట్టర్ వారు అంటారు, శ్రీరంగంలో రంగనాథస్వామికి మోహిని అవతారాన్ని వేస్తారు. మోహిని వేషాన్ని వేసి కూర్చోబెట్టినప్పుడు ఆ మోహిని అవతారంలో ఉన్నటువంటి స్వామిని వర్ణిస్తూ ఉన్నారు ఆయన. మామూలుగా శ్రీగుణరత్న కోశము అని లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని చెప్పేటువంటి ఒక గ్రంథం. ఆ సందర్భంలో అంటాడు కదా, యువత్వాదౌ తుల్యేపి అపరవశత శత్రుషమన స్థిరత్వాదీన్ కృత్వా భగవతి గుణాన్ పుంస్త్వ సులభాన్ తయి స్త్రీత్వైకాంతాన్ మ్రదిమపతి పారార్ధ్య కరుణా క్షమాదీన్ వా భోక్తుం భవతి యువయోరాత్మనిభిదా. ఆ స్వామి యొక్క మోహిని అవతారంలో రంగనాథస్వామి ఉన్నారు. మోహిని అవతారాన్ని చూసి రాక్షసులు మోహించారు అని చెప్తాం కదా. రాక్షసులు మోహించి ఆ అమృత వదనం చేసి ఆ అమృతం వచ్చిన దాన్నే పోసాడా లేదా చూడకుండా ఆయన సౌందర్యాన్నే చూస్తూ అమృతం తాక్కుండా పోయారు రాక్షసులంతా కూడా. కానీ భట్టర్ వారు ఈ విధంగా వర్ణిస్తున్నారు, ఏమిటంటే, ఓ స్వామి, నువ్వు మోహిని అవతారంలో ఉన్నావు, స్త్రీకి ఉండేటువంటి అన్ని లక్షణాలు నీలో కనిపిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా నీ నేత్రాలు చూస్తూ ఉంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఆ నేత్రాల్లో అపరవశత, నేను స్వతంత్రుణ్ణి అనేటువంటి భావం కనిపిస్తుంది. శత్రుశమన, ఎవరైనా శత్రువులు వస్తే వారిని నేను శమింపజేస్తాను, వాళ్ళని మర్దిస్తాను అనేటువంటి భావన ఆ నేత్రాల్లో కనిపిస్తోంది. ఇవన్నీ కూడా పుంస్త్వ సులభాన్, పురుషులకు ఉండేటువంటి సహజమైనటువంటి గుణాలు. కానీ మా అమ్మ నేత్రాల్లో ఏం కనిపిస్తుందో తెలుసా? త్వయి స్త్రీత్వైకాంతాన్ మ్రదిమ, చాలా సౌకుమార్యం కనిపిస్తుంది. పతి పారార్థ్య, తన భర్త అయినటువంటి శ్రీమన్నారాయణుడికి ఒదిగి ఉండడం మా అమ్మ నేత్రంలో కనిపిస్తుంది. కరుణ, ఎంత తప్పు చేసినా అయ్యో వీడు తప్పు చేస్తున్నాడే ఎట్లా కాపాడదామా అనేటువంటి ఆ కరుణ కనిపిస్తుంది. క్షమాదీన్వా భోక్తుం భవతి యువయోరాత్మని విధ, ఎంత తప్పు చేసినా ఎలా క్షమిద్దామా అనేటువంటి ఆ క్షమ కనిపిస్తుంది మా అమ్మలో అని చెప్పి భట్టర్ వారు వర్ణిస్తారు. మనకు అన్నమాచార్యుల వారు కూడా జయలక్ష్మీ వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి పెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి. అంటే జయలక్ష్మి ఎవరికైనా సరే జయాన్నిచ్చేటువంటిది, వరాలిచ్చేటువంటిది. సంగ్రామ వీరలక్ష్మి, పోరాటం కూడా చేయగలిగినటువంటి లక్ష్మీదేవి. ప్రియురాలవై హరికి, ఆ శ్రీమన్నారాయణుడికి ప్రియురాలవై భార్యవై వెరసితివమ్మ, భయపడి ఒదిగి ఉంటుందట. భయపడటం అంటే ప్రేమతో భయపడటం, అంతే తప్ప ఏహబ అని వెళ్ళిపోవచ్చు అలా కాదు. ప్రేమతో ఆయనకి వశపడి ఆయన్ని మించి ఏ పని కూడా చేయదు. అంటే ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, మగవాళ్ళు ఆడవాళ్ళు సమానమైనటువంటి వాళ్ళే, దానికి ఎవరూ కాదనేటువంటిది ఏమీ లేదు. వాళ్ళు ఎంతో వీళ్ళు అంతే. కానీ రెండు చక్రాలు సమానంగా వెళుతూ ఉండాలి. అదన్నా సర్దుకోవాలి, ఇదన్నా సర్దుకోవాలి. అది నేను గొప్పదానంటే నేను గొప్పదానంటే మొత్తం విడిపోతూ ఉంటుంది. అది మనకు చూపిస్తున్నారు భార్యాభర్త. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో అని చెప్పినట్లుగా భార్యాభర్తలు ఎలా ఉండాలో, ఇంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ, ఎంత సౌందర్యం ఉన్నప్పటికీ కూడాను ఆ శ్రీమన్నారాయణుడికి తాను ఒదిగి ఉండడం అనేటువంటిది లోకానికి చూపిస్తోంది అమ్మ. మరి అలాంటి నేత్ర సౌందర్యం కలిగినటువంటి గోపబాలికను, అమ్మ నీ నేత్ర సౌందర్యం చాలా గొప్పది, పోదరిక్కండినాయ్, నువ్వు చాలా నేత్ర సౌందర్యం కలిగినటువంటి దానివి, అలాంటి దానివి మా గోష్ఠిలో కలవాలి కదా అని చెప్పి గోదా అమ్మవారు తన గోష్ఠిలో కలుపుకొని ముందుకు సాగుతూ ఉన్నారు. ఇవాల్టి ఈ పాశురంలో మంచి వాక్కు కలిగినటువంటి ఒక గోపబాలికను లేపుతూ ఉన్నారు.
ఆ పాశురంలో అర్థాన్ని ముందుగా తెలుసుకుని మనం విశేషార్థాలు తెలుసుకుందాం. ఉంగళ్ పుழைక్కడై తోటత్తు వాయుళ్ శంగొయినీరు వాయుని హింద్ ఆంబల్వాయ్ కూంబినహాన్. ఆ గోపబాలిక ఇంటికి వెళ్ళారు. వెళితే ఆమె చక్కగా భగవద్గుణానుభవం చేస్తూ ఉన్నది. చేస్తూ అన్నది కదా, తెల్లవారడానికి గుర్తులు ఏవైనా ఉన్నాయా అని అంటే, అమ్మ లోకల్లో ఉండేటువంటి కలువలన్నీ కూడా ముకుళించుకొని కమలాలన్నీ వికసించాయమ్మా. కలువలు ఎప్పుడు ముకుళిస్తాయి అంటే రాత్రి చంద్రుడు ఉంటేనేమో కలువలు వికసిస్తాయి, కమలాలేమో ముడుచుకుంటాయి. సూర్యుడు వస్తేనో కలువలేమో ముకుళించుకుంటాయి, కమలాలు వికసిస్తాయి. ఇప్పుడు ఏం జరిగింది? కలువలేమో ముకుళించుకున్నాయి, కమలాలు వికసించుకుంటున్నాయమ్మా. కాబట్టి సూర్యోదయం అవుతూ ఉన్నది. కాబట్టి ఉంగళ్ అని అన్నారు. అంటే లోకల్లో ఉండేటువంటిదంటే మీకంతా నిద్ర పట్టకుండా ప్రతి కమలం దగ్గరికి వెళ్ళి మీరందరూ దాని అట్లా విప్పారేట్టి చేసి ఉంటారు అని అంటే, అలా అంటే అట్లా అమ్మా. ఉంగళ్ పోయెక్కడై పోనీ నిజమే, వాస్తవమే. మీ ఇంటి పెరటిలో తోటలో ఉండేటువంటి దిగుడు బావులో ఉండేటువంటి తామర పూలు కూడా వికసించాయి కదమ్మా అని చెప్పి, ఉంగళ్ పొయక్కడై తోటత్తు వాయుళ్ శంగయునీర్ వాయున హింద్ ఆంబల్వాయ్ కూంబినహాన్. ఇది ఒకటేనా? ఇంక వేరే ఏదైనా గుర్తులున్నాయా అని అంటే, శంకర్ పొడిక్కూరై వెణ్బల్ తవత్తవర్ తంగళ్ తిరుక్కోయిల్ చెంగిడువాన్ పోగిన్నార్. కాషాయ వస్త్రధారులైనటువంటి సన్యాసులంతా కూడాను, సన్యాసుల్లో కూడా తామసమైనటువంటి సన్యాసులు, సాత్వికమైనటువంటి సన్యాసులు, దాని వ్యాఖ్యానంలో మనం తెలుసుకుంటాం. ఆ సన్యాసులు కూడా వారి వారి దేవాలయాలు తెరవాలి అనేటువంటి ఉద్దేశంతో తమ దంతధావనాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని స్నానము చేసి గబగబా కుంచెకోల తమ భుజాలపై వేసుకుని బయలుదేరి వెళుతూ ఉన్నారమ్మా. తవత్తవర్ తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్నార్, వెళుతూ ఉన్నారమ్మా అని చెప్పి ఇంకా అంటారు, ఇదేమిటమ్మా? ఎంగళయమున్న మెഴുపువాన్ వాయిపేషం నంగాయ్. నువ్వు వాస్తవానికి మమ్మల్ని లేపుతాను అని అన్నటువంటి దానివి కదా, నువ్వు లేవకుండా నంగాయ్ పూర్ణమైనటువంటి దానా, ఎഴുందిరాయ్ లేమ్మా, నానాదాయ్ న్యాయం ఏదైనా ఉందా, నావుడయాయ్ మంచి భాష కలిగినటువంటి దానా, శంగొడు శక్కరమేందు తడక్కయ్యన్ పంగయక్కన్నా అని పాడా. చతుర్భుజాలు ధరించి ఆ చతుర్భుజాలలో కూడా ఆర్తత్రాణ పరాయణుడుగా ఎప్పుడూ భక్తుల్ని కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో శంఖచక్రాలు ఎల్లప్పుడూ ధరించి ఉండేటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి నోరారా పాడి మనమంతా కూడా మన వ్రతాన్ని పరిసమాప్తి చేసుకోవాలి కదా, రా మేమంతా గానం చేస్తూ ఉంటే ఇంకా ఊరుకున్నావేమిటి అని చెప్పి ఆ గోపబాలికను మేలుకొలిపి తమ గోష్ఠిలో కలుపుకొని ముందుకు వెళుతూ ఉన్నారు ఇవాల్టి భాషల్లో. ఇక ఇవాల్టి ఈ గోపబాలికడు ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి? నావుడయాయ్, మంచి భాషా సౌందర్యం కలిగినటువంటిది, మంచి మాటకారి అయినటువంటిది. మనకు రామాయణంలో మొట్టమొదటిసారి హనుమంతుడిని చూసిన వెంటనే రామచంద్రమూర్తి అనేటువంటి మాట, నానృగ్వేద వినీతస్య న యజుర్వేద ధారిణః న సామవేద విదుషః శక్యమేవం ప్రభాషితుం. లక్ష్మణస్వామితో హనుమంతుడు మాట్లాడాడు. ఆ మాట్లాడినటువంటి సందర్భంలో, ఆ మాటల సందర్భంలో హనుమంతుడి యొక్క వైభవాన్ని తెలుసుకున్నటువంటి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో చెప్పేటువంటి మాట, నానృగ్వేద వినీతస్య. ఇంత వినయంగా మాట్లాడుతున్నాడు అంటే చక్కగా ఋగ్వేద అధ్యయనం చేసి ఉండాలి. నా యజుర్వేద ధారిణః, ఒక మాట చెప్పినప్పుడు మళ్ళీ ఆ మాట రాకుండా మాట్లాడడం అనేటువంటిది చాలా కష్టం. కొంతమందికి ఊతపదాలు ఉంటాయి సహజంగా, ఒక్కొక్క ఊతపదం అదే ఊతపదం మాట్లాడుతూ ఉంటారు. కాబట్టనో అందువల్ల ఊతపదాలు ఉంటాయి సహజంగా. అలాంటి మాటలు రావడల్లా ఒక పదాన్ని ప్రయోగిస్తే ఆ పదాన్ని విడిచిపెట్టి మళ్ళీ మాట్లాడుతూ అన్న యజుర్వేద ధారిణః. యజుర్వేదంలో ఎలా ఉంటాయంటే ఒకలాంటి పదాలే పునరావృత్తి అవుతూ ఉంటుంది యజుర్వేదంలో. అప్పుడు ఆ చదివేటువంటి వాడు ఏం చేస్తాడంటే ఆ ధారణ పెట్టుకుంటాడు. ధారణ అంటాను, ఈ పదం వచ్చింది కాబట్టి ఇక్కడి నుంచి మార్పు వస్తుంది, ఇక్కడి నుంచి మనం జాగ్రత్తగా చెప్పాలి అని చెప్పి చెప్తాడు. యజుర్వేదంలో అది ఒక కష్టం, చాలా కష్టతరం యజుర్వేదంలో. అంటే కవల అంటాం, మరపొచ్చేస్తూ ఉంటుంది. ఒక శ్లోకం చదువుతూ ఉన్న సర్వశర్వశివస్థాణు అన్నాం అనుకోండి, ఆ శివ శబ్దం మళ్ళీ విష్ణు సహస్రనామంలో వేరే చోట వస్తే అక్కడి నుంచి అట్లా మారిపోతాం అనమాట. ఆ శివ శబ్దం వేరే చోట వస్తే ఇలా దీన్ని కవల అని అంటాం. ఒకే రకంగా ఉండేటువంటి పదం వచ్చినప్పుడు అక్కడి నుంచి జారిపోయి వేరే చోటకి వెళ్ళిపోతూ ఉంటాం. యజుర్వేదం చదివేటువంటి వాడి ధారణ ఎలా ఉంటుందంటే మళ్ళీ మారడు, అక్కడి నుంచి అట్లానే జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని వెళతాడు. అందువల్ల ఈ మాటలలో ఎక్కడా హనుమంతుడు పదప్రయోగం చేసినటువంటి పదప్రయోగాన్ని మళ్ళీ చేయడంలా. కాబట్టి యజుర్వేదాన్ని అధ్యయనం చేసి ఉంటారు. నా సామవేద విదుష,
మంచి చమత్కారంగా మాట్లాడడం, అందంగా మాట్లాడడం. ఇది ఎట్లా వచ్చినా సామవేద విదుష, సామవేదాన్ని అధ్యయనం చేసినటువంటి వాడికే ఇది చేకూరుతుందని శక్యమేవం ప్రభాషితం. కాబట్టి ఈ వేదాధ్యయనం చేసినటువంటి వాడే ఇట్లా చేయగలడు అని చెప్తూ నూనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుధా శ్రుతం బహువ్యాహరత అనేన నకించిత్ అపశబ్దితం. నూనం వ్యాకరణం కృత్స్నం, ఇతను వ్యాకరణ శాస్త్రాన్ని సంపూర్ణంగా బహుధా శ్రుతం చాలాసార్లుగా విన్నాడు. అంటే పాఠం చెప్పుకోవడం గొప్ప కాదు, వినడం గొప్ప. అన్నిసార్లు వినాడంటే అన్నిసార్లు పాఠం చెప్పుకున్నాడు. ఒక్కసారి చెప్పుకున్న పాఠం కాదు ఇది, ఎన్నోసార్లు పాఠం చెప్పుకున్నాడు. కాబట్టి బహువ్యాహరత అనేన, ఇందాక నుంచి మాట్లాడుతూనే ఉన్నాడు కదా, ఇందాక నుంచి మాట్లాడుతున్నా నకించిత్ అపశబ్దితం, ఒక్క మాట కూడా పొరపాటున కూడా ఒక విభక్తిలో కానీ ఒక వచనంలో కానీ బహువచనం ఉపయోగించాల్సింది ఏకవచనమో, ఏకవచనం ఉపయోగించాల్సింది చూడ బహువచనమో, లేకపోతే ఇలాంటి వ్యత్యాసాలు ఏమన్నా కనిపిస్తున్నాయంటే అలాంటివి ఏమీ కనిపించడం లేదే. నిజంగా ఇలాంటి మంత్రి కనుక ఎవరికైనా ఉంటే ఆ రాజు నిజంగా చాలా అదృష్టవంతుడు అని చెప్పి వర్ణిస్తారు రామచంద్రమూర్తి హనుమంతుల వారి యొక్క వైభవాన్ని. అలాంటి మాటకారితనం కలిగినటువంటి గోపబాలిక ఈమె. అందువల్లే నావుడయాయ్ అని సంబోధన చేస్తున్నారు. సరే, ఈ గోపబాలికను మేల్కొలపడానికి వచ్చారు. వచ్చి అమ్మ మేల్కో అని అంటే ఆవిడ అడిగింది. మేల్కొలవాలి అంటే ఏమిటి, దానికి ఏదైనా తెల్లవారింది అనడానికి గుర్తులు ఏమైనా ఉన్నాయా అని అంటే చెప్తున్నారు. ఉంగళ్ తోటత్తు వాయుల్ శంగై నీర్ వాయుహింద ఆంబల్వాయ్ కుమిరహాన్. కలువలన్నీ కూడా ముకుళించాయి, కమలాలన్నీ కూడాను వికసించాయమ్మా అని అన్నారు. అంటే ఆవిడంది కదా, లోకల్లో ఉండేటువంటి కలువల విషయం నాకెందుకు, అదంతా మీకు నిద్ర పట్టకుండా ప్రతి కలువ పువ్వు దగ్గరికి వెళ్ళి ముగిలింపజేసి ప్రతి తామర పుష్పం దగ్గరికి వెళ్ళి దాన్ని వికసింపజేసి ఉంటారు. ఇంతకు పూర్వం మనం ఒక కీழ்వానం వెళ్ళెండు ఎరుమేశ్వరి వీడు అని చెప్పేటువంటి పాశురంలో 8వ పాశురంలో చెప్పుకున్నాం. ఇట్లాంటి గోపాలికే ఆవిడ కూడా ఏదైనా చెప్తే దానికి ఏదో ఎదురు సమాధానం చెప్పడం, ఈవిడ అట్లానే చెప్తోంది. సరే, అలా అయితే నిజమేనమ్మా, లోకల్లో ఉన్నవన్నీ మేము చేసి ఉండొచ్చు, కానీ మీ ఇంటి తలుపులు వేసే ఉన్నాయి, మీ ఇంటి పెరటి వెనకాల ఉండేటువంటి ఒక దిగుడు బావి ఉన్నది, ఆ బావిలో కూడా కలువలు ముకుళించి ఉంటాయి, తామర పూలు వికసించి ఉంటాయి అని చెప్పి చెప్తున్నారనమాట. ఉంగళ్ పుழைక్కడై, మీ ఇంటి బావిలో. ఎలా చెప్పగలిగారు వీళ్ళు? దానికి శాస్త్రం, అనుమాన ప్రమాణం. ఎట్లా చెప్తాం అనుమాన ప్రమాణం అని అంటే, ఎక్కడైనా ఇప్పుడు మనం వంటింట్లో వంట చేస్తూ ఉంటాం, ఆ వంట చేస్తూ ఉంటే అగ్ని ఉన్నది, పొగ కనిపిస్తూ ఉన్నది అంటే సరే బాగానే ఉంది. ఒక చోట అడవి తగలబడిపోతూ ఉంది, దూరంగా చూసాం. దూరంగా చూసినప్పుడు అడవి తగలబడిపోతుందని ఎట్టా తెలుస్తోంది? పొగొస్తూ ఉన్నది అక్కడ. ఆ అడవి తగలబడిపోతుంది అని ఎవరో చెప్పారు. ఓహో, ఎత్ర ధూమః తత్ర వహ్ని అని శాస్త్రం. ఎక్కడెక్కడ పొగ అయితే ఉంటుందో అక్కడక్కడ అగ్ని ఉంటుంది. అంటే పొగ ఉండే ప్రతి చోట అగ్ని ఉంటుంది అని తెలుసుకుని ఎక్కడైనా ఎప్పుడైనా సందర్భాల్లో ఇట్లానే పొగ వచ్చిందనుకో, ఇదో అక్కడ నిప్పు ఉంటుంది, జాగ్రత్త అని హెచ్చరిస్తాడు వీడు. నువ్వు చూసావా? నేను చూడాల్సిన అవసరంలా. దీన్ని అనుమాన ప్రమాణం, అనుభవం అని అనవచ్చు. అనుమాన ప్రమాణం ఇంతకు ముందు వినాడు కదా, వంటింట్లో వంట చేస్తూ ఉంటే పొగ వస్తూ ఉంది, నిప్పు ఉన్నది, అడవికి నిప్పంటుకుంటూ ఉన్న సందర్భంలో పొగ కనిపిస్తూ ఉన్నది అంటే ఎక్కడెక్కడ పొగ ఉన్నదో అక్కడక్కడ అగ్ని ఉన్నది అని తెలుసుకున్నాడు. కాబట్టి ఎక్కడో ఒక చోట దూరంగా పొగ కనిపిస్తూ ఉంటే ఆ ఇల్లు కాలబడిపోతూ ఉన్నట్టుంది, మీరంతా వెళ్ళి ఆర్పండి అని కేక వేశాడు. నీకు ఎట్టా తెలుస్తుందంటే పొగ ఉన్నది కాబట్టి నిప్పు ఉన్నది, దీని అనుమాన ప్రమాణం అని అంటాం. అట్లా లోకల్లో అన్ని కలువ పూలు కూడాను ముకుళించుకొని కమలా పూలన్నీ కూడా పద్మాలన్నీ కూడా వికసించాయి. కాబట్టి అనుమాన ప్రమాణం వల్ల మీ ఇంటికి నేను రాలేదమ్మా, మీ ఇంటిలో కూడా ఇలా జరిగి ఉంటుంది అని చెప్పేటువంటి సందర్భాల్లో ఉంగళ్, మీ ఇంటిలో ఉండేటువంటి అని అన్నారు. అనొచ్చా? ఎప్పుడూ కూడా భగవద్భక్తులైనటువంటి వాళ్ళు మీది అని మనం ప్రయోగించకూడదు. నీది అని ప్రయోగించారంటే మనని విడి చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశం అన్నమాట. ఎవరైనా సరే నేను నాది అనేటువంటి భావన ఉండకూడదు అని శాస్త్రం చెబుతోంది కదా. నమ్మాళ్వార్లు తమ ప్రబంధంలో నీర్ నుమద్ ఎన్రివై వేర్ ముదల్ మాయిత్ అని అంటారు. మీరు మీది అనేటువంటి భావనను వేటితో వేళ్లతో సహా పెకలించి అని అంటారు ఆయన. ఎవరైనా నేను నాది అనేటువంటి దాన్ని పోగొట్టుకోవాలి అని అంటారు, కానీ మీరు మీది అనే దాన్ని పోగొట్టుకోమంటున్నాడు ఏమిటినా అని అనుమానం వస్తుంది. వ్యాఖ్యానకారులు చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం చేశారండి. ఆయన చెప్పాలి అనే ఉద్దేశం అదేట.
నేను నాది అనేటువంటి భావనను పోగొట్టుకోవాలి అనే చెప్తాం అనుకుంటున్నారు. కానీ పొరపాటున నేను నాది అంటే ఒకవేళ వచ్చి అదే తనని ఆవహిస్తుందేమో అనేటువంటి భావనతో మీకు చెప్తున్నారా, వద్దే వద్దు, నీరు నుమది ఎన్నువై, మీరు మీది అనేటువంటి దాన్ని పోగొట్టుకోండి అని చెప్తున్నారట ఆయన. దానికి అహంకారం అనేటువంటిది వస్తే మమకారం, నేను అనేటువంటి భావన కలిగితే దానికి షష్ఠీ విభక్తే మమ, అహం అంటే దానికి షష్ఠీ విభక్తి మమ అనేటువంటిది. అహం అనేది లేకపోతే మమ అనేదే రాదు. ఈ అహంకార మమకారాన్ని ఎట్లా పోగొట్టాలి? ఈ పోగొట్టాలి అంటే ఎవరి భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలి. రెండు అహంకారం మమకారం రెండు చెట్లట ఇవన్నీ శాస్త్రంలో చెబుతారు. దీన్ని ఎట్లా పోగొట్టాలి అని అంటే ఈ పాతకాలంలో ఉండేటువంటి ఒక ప్రక్రియ. రెండు చెట్లు బాగా ఏపుగా పెరిగాయి అనుకోండి, రెండు చెట్లకి మందు పెట్టి చంపడం కష్టం. కాబట్టి ఒక చెట్టుని సమూలంగా కొట్టివేసి ఆ మూలమంతా తొవ్వి అక్కడ కనుక ఇంగువ గనక మంచి ఇంగువ గనక పెడితే ఈ చెట్టు చచ్చిపోవడమే కాకుండా పక్కన చెట్టు కూడా చచ్చిపోతుందట. ఇది శాస్త్రకారుల వచనం. పాతకాలంలో ఇలాంటి ప్రక్రియ అంటే మంచి ఇంగువని గనక వచ్చిన రంధ్రం లాంటిది చేసి ఆ చెట్టును కొట్టేసి ఆ రంధ్రంలో ఆ ఇంగువని గనక పెట్టేస్తే ఈ చెట్టుతో పక్కన ఉండేటువంటి చెట్టు కూడా సమూలంగా పోతుంది. అంటే ఈ అహంకారం గనక పోతే మమకారం పోతుంది. అహంకారం పోవాలి అంటే ఎవరిని ఆశ్రయించాలి? పరమాత్మను ఆశ్రయించాలి. ఈ అహంకారంలో కూడా సాత్విక అహంకారము అని, తామస అహంకారము అని, రాజస అహంకారము అని 3 రకాల అహంకారాలు ఉంటాయి. ఏమిటి సాత్వికమైన అహంకారము అంటే రామాయణంలో చూస్తాం. హనుమంతుల వారు సీతాదేవి దగ్గరికి వచ్చినప్పుడు, అమ్మ సీతాదేవి, సుగ్రీవుడి యొక్క సైన్యంలో నాకంటే బలహీనులు ఎవరు కూడా లేరు, నాకంటే బలహీనులు ఎవరు లేరు అంటే ఎందువల్ల చెప్తున్నాడు? సీతాదేవికి మంచి ధైర్యం రావాలి. నాకంటే బలహీనులు లేరు అంటే శతయోజన విస్తీర్ణమైనటువంటి సముద్రాన్ని నాలాంటి అల్పుడు దాటి వచ్చాడు అంటే నాకంటే బలహీనుడు, నాకంటే బలవంతులే ఉన్నారు తప్ప నాకంటే బలహీనుడు లేడు అని చెప్పారంటే ఈయనకంటే బలవంతులే కాబట్టి ఇంకా శక్తివంతులు ఉంటారు. తద్వారా రావణాసురుణ్ణి చాలా తేలికగా జయించవచ్చు అనేటువంటి భావన కలగడం కోసం సీతాదేవి దగ్గర చెప్పారు. చాలా వినయంగా మాట్లాడాడు. ఇది ఎలాంటి అహంకారం లేకపోవడం. అదే హనుమంతుల వారు లంకానగరంలో ఏంటి అశోకవనాన్నంతా భర్జనం చేస్తూ అంటాడు కదా, దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ అని చెబుతూ, నేను కోసల దేశమైనటువంటి రామచంద్రమూర్తికి దాసుణ్ణి అని చెబుతూ నరావణ సహస్రంబే అని అంటారు. ఒక సహస్రమైనటువంటి రావణాసురులు కూడా నా ముందు పనికిరారు, దిగదుడిపే అని అంటూ ఉంటాడు ఆయన. అక్కడేమో నాలాంటి అల్పుడు లేడు అని సీతాదేవి చెప్పినటువంటి హనుమంతుల వారు ఇక్కడ మాత్రం వచ్చి 1000 మంది రావణాసురులు కూడా నా ముందు నిలబడడానికి పనికిరారు అంటే అర్థం ఏమిటి? ఇది అహంకారమైనటువంటి మాట కాదని దీన్ని సాత్విక అహంకారము అనాలి. ఏం చెబుతున్నారు ఇక్కడ ఈ మాటలో అని అంటే తన గొప్పతనం చెప్పడల్లా. దాసోహం కోసలేంద్రస్య, నేను ఎవరిని? నేను రామచంద్రమూర్తికి దాసుణ్ణి. రామస్య అక్లిష్టకర్మణ, ఎలాంటి పాపము లేనటువంటి రామచంద్రమూర్తి యొక్క దాసుణ్ణి నేను అని చెబుతూ ఈ గొప్పతనం ఎవరికి వస్తుందంటే రామచంద్రమూర్తికి వస్తుంది. తన గొప్పతనం చెప్పుకోవట్లా. ఇప్పుడు ఎవరైనా అడిగారు అనుకోండి, మీరు ఎక్కడ చదువుకున్నారు? నేను ఫలానా గురువు గారి దగ్గర చెప్పుకున్నానండి, ఆయన చాలా గొప్ప వ్యక్తి అండి అని అన్నాం. అన్నప్పుడు నేను ఆయన దగ్గర చదువుకున్నానండి, ఆయన మా గురువు గారండి అని చెప్పాం. నువ్వు చదువుకున్నావు అంటే నీకు అహంకారం ఎక్కువగా ఉందని కాదు. ఇక్కడ చెప్పేది తన గురించి చెప్పట్లా, తన గురువు గారి యొక్క గొప్పదనం చెప్పేటప్పుడు నా గురువు గారు అని చెప్పుకోవచ్చు. మనం మామూలుగా శాస్త్రంలో కూడా ఏం చెప్తారంటే మంత్రాన్ని చాలా గుప్తంగా ఉంచాలట. అదే మంత్రాన్ని మనకు ఉపదేశించినటువంటి గురువు గారి గురించి మాత్రం గొప్పగా చెప్పాలట. ఏమంటారు? మంత్రాన్ని జాగ్రత్త గోప్యంగా ఉంచి మంత్రప్రదుడైనటువంటి ఆచార్యుడి గురించి ప్రకాశింపజేయాలి. గురుం ప్రకాశయేత్ ధీమాన్ మంత్రం యత్నేన గోపయేత్. ఎవరైనా సరే తన గురుం ప్రకాశయేత్, మా గురువు గారు చాలా గొప్పవారు, ఆయన దగ్గర నేను వేదాధ్యయనం చేశాను లేకపోతే విద్యాభ్యాసం చేశాను, ఆయన చాలా గొప్పవారు, ఆయన చాలా
ఇదేంటి విద్వత్ కలిగినటువంటి వారు, ఇవి చెప్పుకోవచ్చు. దానివల్ల వచ్చే నష్టం లేదు. మంత్రం ఎత్తేనొక మంత్రాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడాలి గోప్యంగా అని శాస్త్రం చెబుతూ ఉన్నది. మనం అంటాం కదా, నా దేశము, నా ఊరు, నా దేశం. ఇది అహంకారమా? నా దేశం ఎంత పవిత్రమైన దేశం. లోకల్లో ఈ దేశంలో పుట్టాలి అంటే పూజ చేసుకుని ఉండాలి ఎవరైనా కూడా. ఇంత కర్మభూమి. దేవతలు కూడా మళ్ళీ వారి యొక్క పుణ్యం అంతా అయిపోయిన తర్వాత కర్మ చేసుకోవాలంటే ఈ భూమిలోనే పుట్టాలి తప్ప ఎక్కడో ఉండేటువంటి విదేశాల్లో పుట్టడానికి వీల్లేదు. ఇది కర్మభూమి. ఇది భరత వర్షము, ఇక్కడే పుట్టాలి. ఎక్కడో ఈ భరత వర్షే భరతఖండే అని చెప్తున్నాం కదా, ఇక్కడే పుట్టాలి ఎవరైనా. లేకపోతే ఏదో ద్వీపాల్లో పుడితే వాళ్ళు ఆ సుకృతాన్ని చేసి వాళ్ళకి సుకృతమే లేనట్టు. అక్కడ ఎవరు మళ్ళీ పుట్టాలన్నా ఈ దేశంలోనే పుట్టాలి. ఈ దేశంలోనే రాముడు పుట్టాడు, ఈ దేశంలోనే కృష్ణుడు పుట్టాడు, అదే దేశంలోనే నేను పుట్టాను. ఇది అహంకారమా? కాదు. ఈ దేశం యొక్క గొప్పతనం, ఇది నా దేశం అని చెప్పుకోవడంలో ఉండే ఈ దేశం యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి నాది అని చెప్పుకుంటున్నాను. కాబట్టి ఇది సాత్వికమైనటువంటి అహంకారం అని చెబుతూ ఇక్కడ వీళ్ళు నీర్నుమదు ఇప్పుడు ఎప్పుడైతే చెప్పారో ద్వ్యక్షరస్తు భవేన్ మృత్యు, ద్వ్యక్షరస్తు భవేన్ మృత్యు అంటే అహం అన్నాం అనుకోండి అప్పుడు 2 అక్షరాలు, మమ అన్నాం అనుకోండి 2 అక్షరాలు. ద్వ్యక్షరస్తు భవేన్ మృత్యు, ఎప్పుడైతే అహంకార మమకారాలు ఉంటాయో తద్వారా వాళ్ళు నశిస్తారు అని శాస్త్రం చెబుతుంది. అదే కనుక నా మమ అని అంటాం. మన ఆహుతి ఇచ్చేటప్పుడు అగ్నయ ఇదం నా మమ, ఇంద్రాయ ఇదం నా మమ అంటాం. నా మమ అంటే ఏంటి? నాది కాదు ఇది ఇంద్రుడిది, నాది కాదు ఇది అగ్నిది, నాది కాదు ఇది చంద్రుడిది అని చెప్తాం. నా మమ అంటే అది అర్థం, నాది కాదు ఇది ఆయనది అని చెప్తున్నాం. ఈ నమమ అనేటువంటి పదం వల్ల ఉద్ధరింపబడతాడు అని శాస్త్రం చెబుతోంది. అలా ఇక్కడ మీరు ఉంగళ్ అని అన్నారే అని అంటే ఆ మాట అంటే లోపల ఉండేటువంటి గోపబాలికి భయపడే అయ్యో నన్ను విడిచేస్తూ ఉన్నారే అని తొందరగా లేచి వస్తుందేమో అని ప్రయోగం. ఉంగళ్ పోయక్కడై తోటత్తు వాయుళ్ శంగయునీర్ వాయున హింద్ ఆంబల్వాయ్ కూంబినహాన్ అని అక్కడ చెప్పారనమాట. తర్వాత శంగల్ పొడిక్కూరై వెంబల్ తవత్తవరు తంగళ్ తిరుక్కోయిల్ శంగడివాన్ పోయిన్నార్. ఇంకా ఏం చెబుతున్నారు అంటే శంగల్ పొడిక్కూర, ఇంకా తెల్లవారుజాము అవడానికి ఇంకా కొన్ని గుర్తులు. శంగల్ పొడిక్కూరై, కావిరంగు వస్త్రాన్ని ధరించినటువంటి కొంతమంది సన్యాసులు, వెంబల్ తవత్తవర్ తెల్లని పళ్ళ వరస కలిగినటువంటి వారు, తంగళ్ తిరుక్కోయిల్ శంగిడి. దీన్ని 2 రకాలుగా వ్యాఖ్యానం చెప్పారు పెద్దలు. ఏమిటి అంటే తమోరూపమైనటువంటి ప్రకృతి కలిగినటువంటి కొంతమంది కాషాయాన్ని ధరించినటువంటి వాళ్ళు అని. అంటే దొంగ సన్యాసులు. అసలైన సన్యాసులు ఎవరు అంటే మనకు భారతదేశంలో గొప్ప సిద్ధాంతాలు 3 ఉన్నాయి. ద్వైత సిద్ధాంతము అని, అద్వైత సిద్ధాంతము అని, విశిష్టాద్వైత సిద్ధాంతము అని. వీళ్ళు ప్రామాణికమైనటువంటి వారు. ఎప్పుడైనా గుర్తుంచుకోవలసింది, వీళ్ళు ప్రామాణికమైనటువంటి సన్యాసులు. వీళ్ళది ఒక పీఠం ఉంటుంది, ఆ పీఠానికి ఒక ప్రామాణికత ఉంటుంది, ఒక పరంపర ఉంటుంది. దీన్ని మనం ఎప్పుడూ ఆదరించాలి ఆ పీఠానికి ఉండేటువంటి మర్యాదతో. అలా కాకుండా నాకేదో బాధ కలిగిందని చెప్పి కాషాయ వస్త్రాన్ని ధరించేసేసి ఒక దండము లేకుండా కమండలము లేకుండా ఏదో వేషం కోసం లోక సంగ్రహణార్థం వచ్చేటువంటి వేషం కొంతమంది వేసుకుంటారు. వాళ్ళంతా కూడాను వాళ్ళని కదిపారనుకోండి, నోరు తెరిస్తే అపశబ్దాలే తప్ప సుశబ్దాలు ఉండవు. ఇప్పుడు చాలామందిని చూస్తూ ఉన్నాం లోపల అలాంటి సన్యాసులు కోకొల్లలు ఉన్నారు. ఇప్పుడు చెప్పాల్సినటువంటి అవసరమే లేదు, కాషాయాన్ని మాత్రమే ధరిస్తారు. నోరు తెరిస్తే అసలు కనీసం సంస్కారవంతమైన మాటలు కూడా రాదు. తేల్చుకుందాం అంటారు, బయటికి రా అంటారు. వీళ్ళు సన్యాసులా? మనకు అర్థం కాదు. ఎలా మాట్లాడాలి, ఎంత వినయంగా మాట్లాడాలి సన్యాసి అనేటువంటి వాడు. ఆ విషయాన్ని ఇక్కడ చెప్పి వెంబల్ తవర్ ఈ సన్యాసులట దొంగ సన్యాసులు ఎవరైతే ఉన్నారో ఇద్దరి ప్రస్తావన కూడా చేస్తారు వ్యాఖ్యానకారులు. ఈ దొంగ సన్యాసులట తాము రాత్రి చేసినటువంటి కొన్ని అసభ్యకరమైనటువంటి పనులన్నీ కూడా, అంటే తాంబూల చర్వణము ఇవన్నీ కూడా చేస్తారు. అంటే దొంగ సన్యాసులు వీళ్ళంతా ఏం చేస్తారట, ఆ తాంబూల చర్వణంతా చేసింది కనిపించకుండా ఉండడం కోసం తెల్లవారుజామునే లేచి గబగబా దంతధావనం చేసుకుని ఏదో ఇంత విభూదో ఏదో బొట్టులు పెట్టుకుని వాళ్ళంతా గబగబా వీళ్ళు దండ సన్యాసులు కాదు, వీళ్ళు వెళుతూ ఉన్నారు. అంటే ఇదెందుకు చెబుతున్నారు అంటే తమోరూపమైనటువంటి ప్రకృతి కలిగినటువంటి ఈ దొంగ సన్యాసులు కూడా ఈ సమయంలో బయలుదేరి వెళుతూ ఉన్నారు అంటే సమయాతీతం అయిపోతున్నది, అంటే సాత్వికమైనటువంటి సమయం పోతూ ఉన్నది, రజోగుణమైనటువంటి సమయం వస్తూ ఉన్నది. నువ్వు గమనించడం లేదా? సాత్వికమైన వ్రతాన్ని ఆచరించాల్సినటువంటి మనం నువ్వు ఇంకా ఇలా తెల్లవారుజాము వరకు పడుకుంటే ఎట్లా అమ్మా అని చెప్పడం కోసం చెబుతూ ఉన్నారన్నమాట. ఇంకో అర్థం ఏమిటంటే ఈ దొంగ సన్యాసులకి చెప్పాలి అంటే దొంగ సన్యాసులు ఆద్య ఎవరో కాదండి, రావణాసురుడే.
ఆయన దొంగ వేషం వేసుకొచ్చిన దానికి ఆది అనమాట, మొట్టమొదటి మహానుభావుడు ఆయనే, దానికి ఆది పురుషుడు అని చెప్పాలి కదా, అట్లా వచ్చినటువంటి వాడు అనమాట. అలా దొంగ సన్యాసిలా కాకుండా ఒక సంప్రదాయబద్ధమైనటువంటి సన్యాసులు కూడా ఎలా ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, దండ సన్యాసులు, ద్వైతాద్వైత విశిష్టాద్వైత సన్యాసులు ఎవరైనా కూడా అవ్వచ్చు. వారేమిటి, చక్కగా లేచి వారి నిత్యకృత్యాలని కూడా చేసుకుని వారి వారి దేవాలయాలకు బయలుదేరి వెళుతూ ఉన్న తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్నార్, వారి వారి దేవాలయాలు తెరవడం కోసం బయలుదేరి వెళుతూ ఉన్నారన్నమా. శంగిడువాన్ పోగిన్నార్ ఎంగళై మున్నం ఎഴുப்புవాన్ వాయుపేషం. ఇదేమిటమ్మా అయినా, ఎంగళై మున్నం ఎഴുப்புవాన్ వాయుపేషం. వ్రతం చేసుకుందాము అని నిర్ణయించుకున్నటువంటి రోజున తెల్లవారుజామున ఎవరు లేపుతారు అని ఒక ప్రస్తావన వచ్చింది. మనకైతే అలారాలు ఉన్నాయి, సెల్లులు ఉన్నాయి, దానికి ఏదో పెట్టుకోవచ్చు, లేకపోతే వేకప్ కాల్స్ చేసుకోవచ్చు, ఏ చేసుకోవచ్చు. పాపం వాళ్ళకి అట్లా కాదు కదా, ఎవరో వచ్చి ముందు లేపాలి. ఈ సమావేశం అంతా జరుగుతూ ఉండగా వ్రతం చేసుకుందాం అనేటువంటి సమావేశంలో ఈ ప్రశ్న వచ్చింది, ఎవరు ముందు లేపుతారు అని. అప్పుడు ఇవాళ మనం లేపబోయేటువంటి గోపబాలిక అనేది కదా ధైర్యంగా ముందుకొచ్చి నేనున్నానమ్మా, నేనున్నాను కదా, నేను లేపుతాను అని చెప్పి వాగ్దానం చేసినటువంటి గోపబాలికి ఇంకా లేవల. అదే అంటున్నారు, ఎంగళై ఉన్న ఎഴുப்புవాన్ వాయుపేషం, మమ్మల్ని కదా ముందు లేపుతానని చెప్పింది. ఎవరైనా పెద్దవాడైనటువంటి వాడు ఆచరించి ఆచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జనాహ అని కదా శాస్త్రం చెబుతుంది. పెద్దవాడైనటువంటి వాడు ముందుగా వచ్చి లేపాల్సింది. వాడు గనక ఆచరించకపోతే తర్వాత వాడు ఎవడైనా ఆచరిస్తాడా అని చెప్తూ మనకి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అంటాడు, మహనీయులైనటువంటి వారు అనుష్ఠానాదులు ఎందుకు చేస్తారు, లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఉన్నాడు, రామచంద్రమూర్తి ఉన్నాడు. రామచంద్రమూర్తి సంధ్యావందనం చేయాలా, చేయాల్సినటువంటి అవసరంలా, లేకపోతే ఆయన హోమాలు చేయాలా, చేయాల్సిన అవసరంలా, పూజ చేయాలా, చేయాల్సిన అవసరంలా. ఎందుకంటే పరాత్పరుడు ఆయన ఈ లోకానికి వచ్చాడు. కానీ ఆయన వచ్చినప్పుడు కూడా మనం రామాయణంలో గమనిస్తాం, విశ్వామిత్ర మహర్షి సంధ్యావందనం చేసుకోవడానికి లేపుతాడు ఈ రామచంద్రమూర్తిని. కౌశల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. దేవ సంబంధమైనటువంటి కర్మంతా చేసుకోవడానికి కాలం సమీపించింది రామచంద్ర, మేలుకో అని విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తిని లేపుతూ ఉన్నాడే. అదే రామచంద్రమూర్తి పట్టాభిషేకం చేసుకునేటువంటి సందర్భంలో ఆయన అంటాడు, సహపత్న్యా విశాలాక్ష్యా నారాయణ ముపాగమత్ అని. ఎక్కడికి వెళ్ళాట, తమ అనాదిగా వస్తూ ఉన్నటువంటి పూజింపబడేటువంటి రంగనాథస్వామి దగ్గరికి సీతాదేవితో కూడి పూజించడానికి వెళ్ళాట. సహపత్న్యా విశాలాక్ష్య నారాయణ ముపాగమత్ అంటే నారాయణుని ఆరాధించడానికి వెళ్ళాడు అని రామాయణం చెబుతోంది. అంటే లోక సంగ్రహమేవాపి, కానీ ఈ లోకం చూస్తూ ఉన్నది, నేను పరాత్పరుణ్ణే అయి ఉండవచ్చుగాక, నేను లోకం చూస్తూ ఉన్నది కాబట్టి లోకం కోసం సంపశ్యన్నే కర్తుమర్హసి, వాళ్ళు చూస్తూ ఉండ కనీసం నటించాలి. ఇప్పుడు నా పిల్లవాడు సంధ్యావందనం చేయాలనుకోండి, నేను చేయను వదిలేసేసి పోతూ ఉంటే వాడి ముందు చేయకుండా మా నాన్నగారే చేయట్లేదు నేను ఎందుకు చేయాలని వాడు కూడా వదిలేసిపోతాడు. వాడి కోసం కనీసం ఇంత నీళ్ళన్నా పారబోస్తే అమ్మో మా నాన్నగారు సమయానికి నీళ్లు పారబోస్తున్నారు కాబట్టి సంధ్యావందనం చేయాలని వాడు అనుకుంటాడు. నేనే చేయకపోతే, నేను తినేటప్పుడు ప్యాంట్ షర్టు వేసుకుని అట్లాగే తిన్నా అనుకోండి, మా నాన్నగారు తింటున్నారు నేను కూడా అట్లాగే తింటాను అంటే అలా కాదు, చక్కగా కచ్చబోసుకుని కట్టుకోవాలి, మడిగా కూర్చోవాలి, ఉపాసన పట్టి ఇన్ని కార్యక్రమాలు చేస్తే వాడికో సంరక్షణ. అంటే నేను వాడి కోసం చేయాలి, నాకు చేయాలా వద్దా, నేను చేస్తే పాపం పుణ్యం ఉంది నాది. పరమాత్మే ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ ధర్మాలు అనుష్ఠిస్తూ ఉంటే మనలాంటి సామాన్యుల విషయం చెప్పాలా? మరి నువ్వు కూడా అలాంటి దానివే కదా. లోక సంగ్రహం ఏవాపి సంపశ్యన్ కర్తుమర్హసి అని శాస్త్రం చెబుతోంది కదా. మమ్మల్ని లేపుతాను అన్నావు, కనీసం మేము అక్కడి నుంచి ఒక్కొక్క గోపబాలికలను లేపుకుంటూ వస్తూ ఉంటే కనీసం అలిగడి వినపడి ఉంటుంది, అయ్యయ్యో పొరపాటున వీళ్ళని లేపుతానన్నానే, మన ఆలస్యం అయిపోయింది, ఒక చిన్న పని చేద్దాం అని గబగబా మొహం గడుక్కునో ఏదో చేసి గబగబా గంట వాయిస్తూనో పూజ చేస్తూ ఉన్నాను, కొంచెం ఆలస్యమైందని చెప్పాలి కదా నువ్వు. అలా కాకుండా ఇంకా పడుకొని తెల్లవారుజాము అవ్వడానికి గుర్తులు చెప్పు, కోడి కూసిందా, కమలం వికసించిందా, ఇలా ప్రశ్న వేస్తూ ఉంటే ఎట్లా అమ్మా అని చెప్పి ఎంగళయమున్నం ఎഴുப்புవాన్ వాయుపేషం నంగా. నిజంగా చాలా గొప్పదానివమ్మ అది వ్యంగ్యం, చాలా గొప్పదానివి. నంగాయ్ ఎഴുందిరాయ్ నానాదాయ్ నా ఉడయాయ్. ఏంటి నువ్వు ఎలాంటి దానివి అంటే, చక్కగా కొంతమంది ఉంటారు, ప్రియవాక్య ప్రదానేన సర్వే తుష్యంతి జంతవః తస్మాత్ తదేవ వక్తవ్యం వచనేకా దరిద్రత. ఇది ఒక రకంగా చెప్పాలంటే మంచి మాటే. ఎప్పుడు ఎవరు వచ్చి మాట్లాడినా
ప్రియవాక్య ప్రదానేన సర్వే తుష్యంతి జంతవ. చక్కగా మాట్లాడాలి, వాళ్ళకి చక్కటి మాట చెప్పాలి. దానివల్ల ఆ వచ్చినటువంటి వాడు సంతోషపడతాడు. సర్వే తుష్యంతి జంతవ తస్మాత్ తదేవ వక్తవ్యం. కాబట్టి చక్కటి మాట మాట్లాడు. వచనేకా దరిద్రత. ఇప్పుడు ఎవడన్నా వచ్చి ఏమండి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే దారి ఎట్లా అండి అని అడిగాడు. వాడికి తెలిస్తే ఇది ఇట్లా వెళ్ళాలండి అని చెప్పాలి. లేదనుకోండి, అయ్యో నేను కూడా కొత్త అండి, నాకు కూడా తెలియదండి అని అన్నారు అనుకోండి, ఓహో అలాగా వెళ్ళిపోతాడు. అలాగా అచ్చిబే అవదేబే నాకేం తెలుసు అన్నావు అనుకోండి, వాడికి నువ్వు ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు. కాదు, నేను ఇవాళ కొత్తే, నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది అంటే నువ్వు కొత్తే, ఎవడు కాదులా, నువ్వు కొత్తో పాతో వాడికి ఏం తెలుస్తుంది వచ్చినటువంటి వాడికి. లేదు నేను ఇక్కడ స్థానికుడినే, బాయ్ అక్కడ చెప్పాను కదా బాయ్ అన్నా అనుకో, ఆడు బట్టి బావాలి పో అన్నా అనుకోండి, వాడికి ఎట్లా ఉంటుంది, బాధగా ఉంటుంది. అలా కాకుండా వీలైనంత వరకు అలా వెళ్ళాలంటే అట్లా వెళితే వస్తుంది అని చెప్పాను అనుకోండి, అది సరి అయినటువంటి దారో కాదో తర్వాత విషయం. అట్లా వెళ్ళి వీడి తర్వాత తిట్టుకుంటాడు ఆ దారి కాకపోతే. ముందు సంతోషపడ్డా లేదా? వచనే కా దరిద్రత, మాటలో దరిద్రం ఉంది. డబ్బులు ఏదైనా ఇస్తూ ఉన్నావా, మాటే కదా, చక్కగా పరుషంగా మాట్లాడడం తగ్గించుకుని సరళంగా మాట్లాడు అని శాస్త్రం చెబుతోంది. అట్లా ఎంగళై మున్న ఎഴുపువాన్ వాయిపేషు నంగాయ్. ఏమి ఇబ్బంది, కొంతమంది ఏమీ చేయరు, నాకు అర్జెంటుగా 100 రూపాయలు డబ్బులు కావాలను, ఇస్తానులే అంటాడు చక్కగా. వాడు ఇస్తాడా చస్తాడా వేరే విషయం, వాడు తర్వాత చివరికి ముంచేస్తాడు. అలాంటి దానివి నువ్వేం చెప్పావు, మమ్మల్ని తెల్లవారుజామున లేపుతాను అన్నావు, చివరికి లేపలేదు. కాబట్టి నంగా ఎందిరాయ్, కనీసం నానాదాయ్ చెప్పిన మాట నువ్వు నిలబెట్టుకోలేదు అనేటువంటి సిగ్గైనా ఉందా? నానాదాయ్ నావుడయాయ్, మంచి మాటకారివమ్మా నువ్వు, మామూలు మాటకారివి కాదు. వచనేకా దరిద్రత అన్నట్టుగా మాటలో మాత్రం ఇది ఉన్నది అని అంటున్నారు కదా. నిజమేలే, 6 నెలలు కనుక సహవాసం చేస్తే వీళ్ళు వాళ్ళు అవుతారు అనేటువంటిది ఒక సామెత లోకల్లో ఉన్నది. కృష్ణ పరమాత్మతో చేసినటువంటి సహవాసం అంతా నీకు బాగా వంటబట్టింది అని చెప్తూ వచనే దాని అంటారు, వదనే నవనీత గంధవాసం వచనే తస్కర చాతురీధురీణం నయనే కుహనాశ్రుమాశ్రయేథా చరణే కోమల తాండవం కుమారం అని. ఒకానొక సందర్భంలో కృష్ణ పరమాత్మ వెన్నముద్ద తీసుకున్నాడు, నోట్లో పెట్టుకున్నాడు. ఆయన యశోదాదేవి గమనించింది. ఇంట్లో ఉన్న వెన్నని గబగబా తీసుకున్నాడు, నోట్లో వేసుకున్నాడు ఆయన. అది చూసింది యశోదాదేవి. చూసి ఎరా వెన్న నాకు చెప్పకుండా తీసుకుంటావా అని అడుగుతూ ఉంది. అడుగుతూ ఈయన అన్నాడు కదా, వదనే నవనీత గంధవాహం. లేదమ్మా నేను ఎక్కడ తిన్నాను, లేదు మింగేశాడు గబుక్కున్నా, నోట్లో వెన్నే కదా మింగేసేయచ్చు గబుక్కున్నా, వేడికి మింగేశాడు గబుక్కున్నా. మింగేసి లేదమ్మా నేను తెలియదు, కానీ నోరు చూస్తే వెన్న వాసన వస్తుంది. వదనే నవనీత గంధవాహం వచనే తస్కర చాతురీధురీణం. లేదమ్మా నేను దొంగతనం చేయలేదు, నేను తీసుకోలేదే, నేను వెన్నే తినలేదే అని అన్నాడు. అంటే ఈవిడంది కదా, ఎరా అబద్ధం చెప్తున్నావు నువ్వు నాతో అంటే, లేదమ్మా నిన్నిచ్చిన వెన్నమ్మా ఇవాళ వరకు నోట్లో పెట్టుకున్నాను అన్నాడు ఆయన. నిన్నిచ్చిన వెన్న ఇవాళ నోట్లో, ఒరే నీకు ఏ రోజుకి ఆ రోజు తగలబెట్టడం తెలుసు కానీ నోట్లో పెట్టుకుని దాచిపెట్టుకోవడం కూడా తెలుసా అని అంటుంది. అప్పుడు వెంటనే ఏం చేయాలో అమ్మ కొడుతుందేమో అని చెప్పి కళ్ళంతా నులుపుకుంటూ భరతనాట్యం వేస్తూ, నేను దొంగతనం చేయలేదమ్మా నన్ను నమ్ము అనేటువంటి కృష్ణుడికి ఉండేటువంటి లక్షణాలన్నీ కూడా నీలో కూడా ఉన్నాయమ్మా. అలా నువ్వు నానాదాయ్ నావుడయాయ్ శంకుడు చక్రమేందు తడక్కయ్యన్ పంగయ్య కన్నా అని పాడ. శంఖచక్రాలు ఎప్పుడూ కూడా ధరించి ఉంటాడట. ఎందువల్ల అంటే ఎవరైనా సరే, ఇప్పుడు ఒక ఆయుధాగారంలో ఆయుధాలు ఉంచాం అనుకోండి, మనం వెళుతూ ఒక సంతకం పెట్టి మళ్ళీ దాన్ని తీసుకుని వెళ్ళాలి, అది కదా రూలు. ఆయనగా నా శంఖచక్రాలు గదా ఖడ్గం అని కూడా అక్కడ పెట్టేసేసి ఆయుధాగారంలో పెట్టేస్తే మళ్ళీ ఎవడైనా గజేంద్రుడు లాంటి వాడో ఎవడో కొంచెం బాధపడి అయ్యా నువ్వు కాపాడు అంటే మళ్ళీ ఇక్కడ వైకుంఠలో ఉండేటువంటి వాడు తన ఆయుధాగారం వరకు వెళ్ళి అక్కడ విశ్వక్సేనుడికి చెప్పి సేనాధిపతికి చెప్పుకో నా శంఖచక్రాలు తీసుకుని వెళుతున్నాను ఆయనకు ఒక సంతకం పెట్టి మళ్ళీ దాని చేతికి తగిలించుకొని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కాపాడటం కష్టం కదా. కాబట్టి ఆయన అనుకున్నట్ట ఎప్పుడు నా చేతిలోనే ప్రణతార్తి హరాచ్యుతాలాగా ఎప్పుడు కూడా శంఖచక్రాలు ధరించే ఉంటాడు. ఎందువల్ల ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే గబగబా ప్రయోగించేసేయాలి, తర్వాత విషయం తర్వాత అని ఎప్పుడూ చేతిలో ధరించేటువంటి శంకుడు చక్రమేందు తడక్కయ్యన్. తద్వారా ఏమైందట అంటే ఆ చేతి బాగా పెరిగి ఉన్నాయట. ఆ చేతులు ఎందుకు ఎప్పుడూ దాన్ని మోస్తూ ఉంటాడు కాబట్టి విశాలమైనటువంటి చేతి బాగా పొడవుగా ఉండేటువంటి ఆ చేతులలో ఉండేటువంటి శంఖచక్రాలు ధరించినటువంటి పంగయ కన్నానై పంకజ నేత్రుణ్ణి అని. ఈ పంకజ నేత్రత్వం అనేటువంటిది కేవలం పరమాత్మకు మాత్రమే ఉంటుంది, ఎవరికి కూడా ఉండదు.
ఆయనకి మనకి ఉపనిషత్తుల్లో వర్ణించేటప్పుడు కూడా కప్యాసం పుండరీకమే అక్షిణి అని బ్రహ్మసూత్రాల్లో కూడా వస్తుంది. ఆ పరమాత్మ ఎలా ఉంటాడు? సూర్యమండలంలో ఉండేటువంటి పరమాత్మ బంగారు వర్ణంలో ఉండి బంగారు నేత్రాలు కలిగి ఆ నేత్రాలు కూడా పుండరీకాక్షుడై ఉంటాడట పరమాత్మ. అదేంటి హిరణ్యాక్షుడు వచ్చి లోకాలన్నీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ సందర్భంలో బ్రహ్మ దగ్గరికి దేవతలంతా వచ్చి ప్రాధేయపడ్డారు. ప్రాధేయపడితే బ్రహ్మ కూడా ఆలోచిస్తూ ఉన్నాడు, ఏం చేయాలి ఇప్పుడు హిరణ్యాక్షుడి నుండి ఈ లోకాన్ని ఎలా కాపాడాలి అని ఆలోచిస్తూ ఉంటే ఆ సందర్భంలో బ్రహ్మ నాసికారంధ్రం నుండి ఒక చిన్న వరాహమూర్తి బయటకు వచ్చాడు. ఇలా చూశాడు, ఇలా ఎవరయ్యా నువ్వు అన్నాడు. ఒక్కసారి ఇట్లా వచ్చి ఇట్లా చూశాట. ఇట్లా చూస్తే ఆ పుండరీకాక్షుడు కదా ఆయన, ఓ నువ్వా ఇట్లా వచ్చావా అని కనిపెట్టాడు. ఎట్లా కనిపెట్టాడంటే పుండరీకాక్షత్వం, ఆ కమలాల వంటి నేత్రాలు కలిగిన వాడు ఎవడైనా సరే వాడు పరమాత్మే. అందువల్లే రామాయణంలో రాముడి వర్ణించేటువంటి సందర్భం ఎప్పుడు వచ్చిన తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ చీన కృష్ణాజినాంబర ఎప్పుడు వచ్చినా రాముడి వర్ణన ఎప్పుడు వచ్చినా సరే లక్ష్మణుడి వర్ణన ఎప్పుడు వచ్చినా తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ తామర వంటి నేత్రాలు కలిగినటువంటి వాళ్ళు అని వర్ణిస్తున్నారు. అట్లాంటి పంగయ కన్నాని పాడ ఆ పంకజనేత్రం పరమ పవిత్రం శంఖచక్రధర చిన్మయ రూపం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం అని కీర్తించినట్టుగా ఆ పంకజ నేత్రుణ్ణి నోరారా పాడాలి. పంగయ కన్నాని పాడ ఆ పరమాత్మను పాడి మన గోష్ఠిలో మనం పాడుతూ ఆడుతూ వెళ్ళి ఆ కృష్ణ పరమాత్మని చేరుకోవాలి కదమ్మా అని చెప్పి ఇవాల్టి ఈ వాక్చాతుర్యం కలిగినటువంటి గోపబాలికను కూడా తమ గోష్ఠిలో చేర్చుకుని ముందుకు సాగుతూ ఉన్నారు. రేపటి గోపబాలిక 15వ పాశురం 10వ గోపబాలిక. రేపటితో గోపబాలికలను మేలుకొల్పడం అనేటువంటిది రేపటి పాశురంతో పూర్తవుతుంది. ఈ ఒక్కొక్క గోపబాలికలు ఉండేటువంటి వైశిష్ట్యాన్ని మనం రేపటి రోజున వివరంగా తెలుసుకుందాం. ఇట్లాంటి మహత్తరమైనటువంటి వ్రతాన్ని మనకందించి మనల్ని ఉద్ధరించినటువంటి ఆ గోదామ్మవారి అనుగ్రహం మన అందరి మీద ప్రసరించాలని ప్రార్థిస్తూ శ్రీయఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh